హాయ్ అండి. ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, పావు కప్పు వరకు నెయ్యిని కరిగించుకొని, ఇందులోకి కాజు, బాదం, కిస్మిస్ వేసుకొని, దోరగా వేయించుకొని, ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి. తిరిగి అదే నేతిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని, లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోండి. రవ్వ సగం పైనే వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని, రవ్వ పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోండి. ఇలా రవ్వ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన రవ్వ మిశ్రమంలోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వ మిక్స్చర్ని ఈ విధంగా కలుపుకొని ఇందులోకి వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లడ్డూలను చుట్టుకోండి. పాలను మాత్రం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోండి. ఇదే విధంగా అన్ని లడ్డూల్ని చుట్టుకోండి. రవ్వ లడ్డూలు రెడీ.